మీరు అడిగేది ఎట్లా ఉంది, మేడం అడిగేది ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు నా వర్షన్ వినరా? ఆమె వర్షన్ విన్నారు కదా. నీ వర్షన్ అది వర్షన్ అన్నారు, నీ మూర్ఖత్వం అంటారు. నా మూర్ఖత్వంగా మేడం, నా ఇష్టం. అమ్మా కష్టపడేది డబ్బులు సంపాదించడానికే, డబ్బులు ఉన్నాయి నీ కష్టపడని అంటున్నావు, మేము అది కరెక్టే, మేమేం తప్పనట్లేదు. కానీ ఇక్కడ నీ జీవితము తర్వాత పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు ఉంది, ఏం చేద్దాం అనుకుంటున్నావు? తిని కరగొట్టుకుంటావా డబ్బులు? మేడం నేను అన్నం, ఇప్పుడు మనం అన్నం తింటాం, దాంట్లో రాళ్ళు వస్తాయి, రాడు తీసి తినేస్తామా లేకపోతే రాళ్ళతోటి తినేస్తామా? తీసే తింటాము. అవును, అమ్మాయిని ఆమె నాకు నచ్చలే కాబట్టి ఆమెను వదిలేసుకున్నా, నేను ఇంకా అమ్మని చేసుకుంటా. అంత డబ్బు ఉండి కూడా ఏం లాభం? పిల్లాన్ని పిల్లల్ని సరిగ్గా చూసుకొని ఆ డబ్బు ఎందుకు? అది సొసైటీలో డబ్బు ఉన్న వాళ్ళకే రెస్పెక్ట్. ఆ డబ్బు కాగితాలతో సమానం. పిల్లాన్ని బాగా చూసుకుంటలేవు నువ్వు, నీ పిల్లల్ని బాగా చూసుకుంటలేవు. పిల్లోని కన్నావు కదా, మరి పిల్లోనన్నా చూసుకోవాలా లేదా? నీ కొడుకే కదా, వేరే వాళ్ళ కొడుక? కొడుకు నాకు పుట్టిన రూల్స్ ఉన్నాయి సార్, ఎవిడెన్స్ ఉందా? ఉన్నది నీతోటే కదా. అవును సార్, నేను చెప్తున్నా కదా, ఆమె కొడుకు పుట్టిన నాతోటే పుట్టిండా. నేను చెప్తున్నప్పుడు మీరు అడుగుతారు, ఆమె వర్షన్ విన్నారు కదా, మీరు ఆమెను అడుగుర్రి. కొడుకు నీ కొడుకు కాదంటే నీకేమన్నా సిగ్గుందా? నీతోనే కదా కాదు కాదు కాదు, నువ్వు 1 month తర్వాత అంటే ఒక్కరోజు ఇంట్లో, ఇప్పుడు సార్ ఒక మాట సార్, ఇప్పుడు భార్య భర్తలు అన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఒక్కరోజు భార్య లేకున్నా కానీ డౌట్ వస్తుంది ఎవరికైనా. తనకు నా మీద అనుమానం ఉండొచ్చు, ఆ ఇంట్లో వాళ్ళకి మాకు ఇట్లా డౌట్ ఉండొచ్చు. ఆమె ఒక 1 month అవుతుంది వెళ్ళి, ఇంతకుముందు నాతోటి ఉంది, కొడుకు నాతోటే కన్నదానికి గ్యారంటీ ఏంది సార్? అది తప్పు, అలా చెప్పడం చాలా పెద్ద తప్పు. నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఆమెతో సంసారం చేసినావు, నీకే పుడతాడు. అవును సార్, ఇంతకుముందు పాప ఉన్నది, ఆమె ఇంకో ఏమైనా చేసుకున్నది కదా, వాడికి ఇట్లనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అడగండి ఆమెను, ఈ బాబు ఇట్లా నాకు పుట్టిన రూల్స్ ఉన్నదా? ఉన్నారు పాప ఎలా ఉన్నదని కాల్ చేయండి ఒకసారి. నాకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. నువ్వు ట్రై చేసినావు? మమ్మీ నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు కాల్, అసలు కాల్ లిఫ్ట్ చేయడం లేదా సార్? ప్రతిది ఆర్గ్యుమెంట్ మా మమ్మీతోటి ఏంటిది రాగానే ఏదో గొడవ సార్. నేనేదో రిలాక్స్ అయిదామని వస్తా ఉంటా, ఏదో ఒకటి గొడవ, పని చేస్తలు, ఈమె నాతోటి టార్చరు, పని చేయ పని. నేను ముందే చెప్పాను, నేను పని చెయ్యా, డబ్బులు ఉన్నాయి, తెస్తా, తింటా, కూర్చుంటా, నువ్వు ఇలానే ఉండు, నన్ను ఆర్గ్యుమెంట్ చేయొద్దు, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు కాకపోతే ఇంకో దాన్ని తెచ్చుకుంటా. అది తప్పు, అది తప్పు. డబ్బులు ఉన్నాయి మేడం, నాకు నా ఇష్టం. డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి? డబ్బులు అయిపోయేసరికి ఎంజాయ్ చేస్తా. కొండ కూడా కరుగుతుంది సార్, కొండ కరుగుతుంది, అన్ని కరుగుతాయి, నాకు అన్ని కరిగిన ఆస్తి చాలా ఉంది సార్. చేతికి మంచి కడం పెట్టినావు, అది బంగారమేనా? ఇప్పుడు ఈమె లేకున్నా ఇంకోమ వచ్చినా ఇంకోమైనా చేసుకున్నా సార్. నీ పిచ్చి పాడుగాను, నీ పిచ్చితో మాకు పిచ్చి ఎక్కిచ్చాకు. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు లోకం అంతా ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి, ఇదే ఉందా?